హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇవాళ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా అయింది అండ్ ఏం ప్లాన్ చేసాము అనేది ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తుంటే నేను అడిగిన క్వశ్చన్స్కి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ పాట్లక్ ఉంది. సో ఆఫ్టర్నూన్ వరకే ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. సో మేమైతే తొందరగా తినేస్తాము 12:30 లోపు. సో అయితే ఇవాళ అయితే లేట్ అయింది, 11:30 ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. అందుకే నేను మిల్ మేకర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే దమ్ చేయలేదు. ఇలా ఈజీగా అయిపోతుందని ఇన్స్టా పాట్లో అయితే పెట్టేశాను అనమాట. కాకపోతే దమ్ చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. నాకు కూడా ఏ బిర్యానీ అయినా సరే దమ్ చేస్తేనే బాగుంటుంది. మీకు ఏ రకంగా చేస్తే నచ్చుతుందో కింద కమెంట్ చేయండి. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. టీ పెట్టుకుంటే నేను మిగతా పనులైతే చేయగలుగుతాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ టాస్క్ ఏంటంటే ఆనియన్ కట్ చేయడం అనేది నాకు పెద్ద పని. అండ్ మీలో ఎవరికి ఆనియన్ కట్ చేయడం ఇష్టం ఉండదో కింద కమెంట్ చేయండి. నాకైతే ఆనియన్ కట్ చేయడమే పెద్ద పని అనిపిస్తుంది, అస్సలు కట్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ వాటర్ పెట్టాను. మనము ఏదైతే బౌల్లో కుక్ చేస్తామో ఆ గిన్నెలో ఫస్ట్ కొన్ని వాటర్ పోసి ఇలా మసలబెడితే మనము వాష్ చేసిన ఏమైనా సరిగ్గా ప్రాపర్గా పోకపోయినా ఏమైనా కెమికల్స్ ఉన్నా కూడా అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను వాటర్ పోసి కొంచెం ఉప్పేసి బాయిల్ చేసిన తర్వాత ఆ వెజిల్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం కర్రీ చేస్తున్నానో కింద కామెంట్ చేయండి. అండ్ నేను తర్వాత చెప్తాను నేను ఏం కర్రీ చేస్తున్నాను. సో కర్రీకి అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నాను. అండ్ మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు? పాట్లక్ చేసుకున్నారా, లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళారా, ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఎలా గడిచింది, అండ్ ఈ ఇయర్ ఎలా గడపబోతుంది, ఏమనుకున్నారు, ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నేను వచ్చేసి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇదైతే సడన్ ప్లాన్ అనమాట. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్లాన్ లేకుండే. కిడ్స్ కొంచెం సిక్ అయ్యారనేసి నేనైతే ఈసారి ఏం పెట్టుకోలేదు. అండ్ నాకైతే సడన్ ఇన్విటేషన్ వచ్చింది. ఇంకా పిల్లలు ఏదో కాస్త ఎంజాయ్ చేస్తారు కదా అనేసి నేనైతే సరే అన్నాను. అండ్ చికెన్ కర్రీ ఇంకా పాయసం అయితే చేస్తా అన్నాను. ప్రస్తుతానికి నాకు అవే ఈజీ అనమాట. సో అవైతే పెట్టుకున్నాను అనమాట. అండ్ నేను కర్రీ చేస్తూ ఇక్కడ ఒక సైడ్ పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. అంటే వాళ్ళు కూడా మిల్క్ అవి తాగేసి కర్రీ అంతా అయిపోయాక రెడీ చేద్దాంలే అని చెప్పాను. అండ్ ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ. అండ్ ఈవినింగ్ వచ్చేసి చికెన్ ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను పొద్దునే. సో ఎంతసేపు మ్యారినేట్ చేస్తే చికెన్ అంతా జ్యూసీగా ముక్క అంత జ్యూసీగా అవుతుంది అనమాట, పెరుగులో మ్యారినేట్ చేసి పెడితే. కాకపోతే నేను ఎక్కువ మసాలాలు వేయలేదు ఇందులో, కొన్ని మసాలాలే వేసి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ పైనుంచి మసాలాలు అయితే వేసాను. అండ్ నేను ఎక్కువ అయితే వేయలేదు, ఎందుకంటే కిడ్స్ చాలా మటుకి స్పైసీ తినరు అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా తినరు స్పైసీగా. అండ్ నాకేంటంటే ఇదిగో ఇలా అయింది నా కర్రీ. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తే అదేందో నాకు సరిగ్గా కుదరదు. మీలో కూడా ఎంతమందికి అలా కుదరదో కింద కమెంట్ చేయండి. నా క్వాంటిటీ ప్రకారం చేస్తేనే కర్రీ అయితే బాగా కుదురుతుంది. టేస్ట్ బాగుంది, బట్ గ్రేవీ ఎక్కువ రాలేదనమాట. సో ఇక్కడైతే ఐటమ్స్ అనమాట: చికెన్ బిర్యానీ, రసం, పాయసం ఇది నేను చేశాను. అండ్ చికెన్ కర్రీ ఇది కూడా నేనే చేశాను. పాస్తా అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, వెజిటేబుల్ రైస్ అండ్ పన్నీర్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, మసాలా వడ అండ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ అనమాట. ఇదైతే మా మెన్యూ. అండ్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు మీ న్యూ ఇయర్? మీరేం ప్రిపరేషన్స్ చేసుకున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా కొన్ని గేమ్స్ అయితే పెట్టుకుని ఇంకా ఫన్ స్టార్ట్ అయింది. రాంగ్ లెగ్ రా. రైట్ రా, అది రైట్ లెగ్. చెప్పలే, it will get sticked. Yeah, it will get sticked. That's literally so sick.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీవి ఎలా జరిగాయో కింద కామెంట్ చేయండి. అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ న్యూ ఇయర్. అండ్ హెల్త్ ఉంటేనే కదండి అన్నీ ఉండేవి. సో నేనైతే గట్టిగా నమ్ముతాను. సో మీ అందరికీ కూడా ఈ 2025 బాగా కలిసి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇక్కడి వరకు చూసారంటే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అడిగిన వాటికి కింద కమెంట్ కూడా చేయండి. అండ్ ఈ షూస్ అయితే వైభవ్ గిఫ్ట్ వచ్చాయి. సో జస్ట్ అలా పెట్టాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.